చట్టం ముందు అందరూ సమానులే, కాకపోతే డబ్బున్నోళ్లకు ఇంకొంత ఎక్కువ సమానం అనే అభిప్రాయం ఆల్రెడీ సమాజంలో ఉంది. ఇప్పుడు దానికి దగ్గరగానే అల్లు అర్జున్ బెయిల్ ఎపిసోడ్ నడిచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు. మరి దేశంలోని ఎన్నో జైళ్లలో ఎంతో మంది అమాయకులు అండర్ ట్రయల్ ఖైదీలుగా మగ్గిపోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓ 50,000 రూపాయల బాండ్ సమర్పిస్తే బెయిల్ ఇచ్చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం చట్టం అందరికీ సమానమే. కానీ ఆ చట్టాన్ని ఉపయోగించుకునేందుకు ఎంత దూరం వెళతారు, ఎంత ఖర్చు చేస్తారు అనేదే ఇప్పుడు మేజర్ పాయింట్. మన లాకర్లో డబ్బుంటే, ఖరీదైన లాయర్ల కాంటాక్టులు ఉంటే చాలా వేగంగా న్యాయం పొందొచ్చనే వాదనలు ఇప్పుడు సొసైటీలో వినిపిస్తున్నాయి. చట్టాన్ని వాడటం తెలియకపోతే, సరైన దారిలో వెళ్లకపోతే, డబ్బులు ఖర్చు చేయకపోతే అంత ఈజీగా బెయిల్ దొరకదు. అప్పుడు నెలల పాటు జైలులో మగ్గిపోవాల్సిందే. ఇలా దేశంలో లక్షల మంది అండర్ ట్రయల్ ఖైదీలుగానే జైళ్లలో ఉంటున్నారు. చట్టాన్ని ఎలా వాడుకోవాలో అర్థం కాక, న్యాయాన్ని ఎలా దక్కించుకోవాలో తెలియక ఏళ్లకేళ్లు జైళ్లలోనే మగ్గిపోతున్నారు. అదే అల్లు అర్జున్ విషయంలో అలా జరగలేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ముందే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేయగానే ఖరీదైన లాయర్లను లైన్లో పెట్టేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే హియరింగ్ వచ్చేసేలా చూశారు. చీకటి పడేలోపే మధ్యంతర బెయిల్ తెప్పించారు. డబ్బులుంటే చాలు, పని దానంతట అదే జరిగిపోతుంది. అల్లు అర్జున్ బెయిల్ ఎపిసోడ్తో అందరికీ ఇది క్లియర్గా అర్థమైంది. ఇదిలా ఉంటే తొక్కిసలాట కేసులో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగొచ్చిన అల్లు అర్జున్ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కదిలింది. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సినీ ప్రముఖులంతా జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. ఓ సెలబ్రిటీ కోసం మొత్తం చిత్ర పరిశ్రమే కదిలింది. సోషల్ మీడియాలోనూ చాలా మంది హీరోలు, ఆర్టిస్టులు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. కానీ అదే హీరో సినిమాకొచ్చి ప్రాణాలు కోల్పోయిన రేవతి గురించి మాత్రం ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేదు. కనీసం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయలేదు. ఖండించకుండా కనీసం సంతాపం కూడా ప్రకటించలేదు. బాధిత కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేయలేదు. రేవతి వాళ్ల ఇంటికి క్యూ కట్టి పరామర్శించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ల గురించి అసలే పట్టించుకోలేదు ఈ ఇండస్ట్రీ పెద్దలు. మైత్రి మూవీ మేకర్స్ అల్లు అర్జున్ కూడా ఆలస్యంగా స్పందించారు. రేవతి కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇస్తామన్నారు. అయినా పోయిన ప్రాణం తిరిగొస్తుందా? డబ్బుతో జరిగిన నష్టాన్ని పూడ్చే అవకాశముందా? సెలబ్రిటీ కోసం ఇండస్ట్రీ మొత్తం కదిలింది. అల్లు అర్జున్ వెంట నిలబడింది. మరి బాధిత రేవతి కుటుంబానికి దిక్కెవరు? వాళ్ల పరిస్థితేంటని ఒక్కరైనా ఆలోచించారా? కేటీఆర్ లాంటోళ్లైతే అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మరి ఆ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి గురించి ముందే ఎందుకు ట్వీట్ చేయలేదనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీల కోసం నిలబడతారు కానీ సామాన్యుల కోసం నిలబడరా? అందుకోసమే సామాన్యుడి తరపున చట్టమే నిలబడింది. అల్లు అర్జున్ని అరెస్టు చేసి జైలుకు పంపింది. కానీ న్యాయం మాత్రం ఖరీదైపోయింది. ఖర్చు పెట్టి అదే చట్టాన్ని ఉపయోగించుకున్నారు. తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ఇదంతా చూసాకే జనం నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. సామాన్యుడి విషయంలోనూ న్యాయ వ్యవస్థ ఇలాగే పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 50,000 పూచీకత్తుతో ఓ బాండ్ సమర్పిస్తే బెయిల్ ఇచ్చి జైలు నుంచి రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్, కోర్ట్, జైల్, బెయిల్ ఎపిసోడ్లు వరుసగా చూశాక జనంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కొన్ని గంటల హై డ్రామా తరువాత డబ్బే గెలిచిందంటున్నారు. బడాబాబుల విషయంలో జరిగే సత్వర న్యాయం సామాన్యులకు కూడా అంతే వేగంగా అందితే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.